Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPhone 11కి iPhone 12 అండ్ iPhone 12 Proకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. మీ దగ్గర కనుక iPhone 11 ఆర్ iPhone 10R ఉంటే మీరు iPhone 12 ఆర్ 12 Proకి అప్గ్రేడ్ అవ్వాలా లేదా అండ్ వీటిల్లో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇన్ కేస్ మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ iPhone 12 అండ్ iPhone 12 Pro చూడకపోతే వీడియో యొక్క లింక్స్ని నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తున్నాను చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిజైన్ అండ్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే మీరు ఈ ఫోన్స్ని చూడగానే అబ్జర్వ్ చేసేది డిజైన్ డిఫరెన్స్. iPhone 11లో మనకి కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. iPhone 12 అండ్ iPhone 12 Proలో చూసుకుంటే కనుక మనకి ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయి. చాలామంది అయితే మనకి ఫ్లాట్ ఎడ్జెస్ వల్ల చేతులు కట్ అయిపోతున్నాయి అని అంటున్నారు. బట్ ఎటువంటి కట్ అయితే అవ్వట్లేదు, చాలా స్మూత్గా ఉన్నాయి బట్ ఫ్లాట్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు కనుక ఫోన్స్ని ఇలా హోల్డ్ చేసినప్పుడు కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటే కనుక జారిపోతూ ఉంటుంది. అదే ఇలా ఫ్లాట్ ఎడ్జెస్ ఉన్నప్పుడు ఇలా హోల్డ్ చేసినప్పుడు గ్రిప్ ఎక్కువ ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ లో అయితే నాకు ఈ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. డైమెన్షన్స్ అండ్ వెయిట్ విషయానికి వస్తే iPhone 12 Pro వెయిట్ వచ్చేసి మనకి 189 grams ఉంటుంది. iPhone 11 వెయిట్ వచ్చేసి 194 grams ఉంటుంది. అండ్ iPhone 12 చూసుకుంటే కనుక మనకి 164 grams మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈస్ ద లైటెస్ట్ స్మార్ట్ ఫోన్ అమాంగ్ దీస్ త్రీ. నెక్స్ట్ హైట్, విడ్త్ అండ్ డెప్త్ విషయానికి వస్తే డెప్త్ చూసుకుంటే కనుక మనకి iPhone 11 0.33 inches ఉంటుంది. iPhone 12 అండ్ 12 Pro వచ్చేసి మనకి 0.29 inches ఉంటాయి. సో ఫోన్ చూడడానికి iPhone 12 అండ్ 12 Pro చాలా కాంపాక్ట్గా ఉంటుంది. మనకి విడ్త్ అండ్ హైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. వాటి యొక్క డిఫరెన్సెస్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంత హైట్ విత్ డిఫరెన్సెస్ ఉన్నా కానీ మనకి ఈ త్రీ ఫోన్స్ యొక్క స్క్రీన్ సైజ్ సేమ్ ఉంటుంది, విచ్ ఈస్ 6.1 inches. మనకి ఆల్ త్రీ ఫోన్స్ అంటే iPhone 11, iPhone 12 అండ్ 12 Proలో వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, విచ్ ఈస్ IP68. బట్ iPhone 11 వచ్చేసి 2 meters ఫర్ 30 minutes అండ్ iPhone 12 అండ్ 12 Pro చూసుకుంటే కనుక 6 meters ఫర్ 30 minutes వరకు రెసిస్ట్ అవుతాయి. మన నార్మల్ డే టు డే యూసేజ్లో అయితే మనకి ఈ డిఫరెన్స్ అనేది అంత పెద్ద హెల్ప్ అవ్వదు. ఎవరైనా సరే అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఆర్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే iPhone 11 అండ్ iPhone 12 ఫ్రేమ్స్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేశారు. iPhone 12 Pro ఫ్రేమ్ వచ్చేసి మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ ఉంటుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్కి అల్యూమినియం ఫ్రేమ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ మీద మనకి స్క్రాచెస్ ఆర్ డెంట్స్ అంత ఈజీగా పడవు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 3 డివైజెస్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బ్యాక్తో వస్తుంది. iPhone 11 అండ్ iPhone 12లో చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ కంప్లీట్గా గ్లాస్ ఫినిషే ఉంటుంది. iPhone 12 Pro వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ ఉన్నప్పటికీ అది మ్యాట్ గ్లాస్ ఫినిష్ ఉంటుంది. ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే iPhone 12 అండ్ 12 Pro మనకి సిరామిక్ షీల్డ్తో వస్తుంది, విచ్ ఈస్ 4 times ప్రొటెక్టివ్. అంటే ఫర్ సపోజ్ మీరు కనుక ఫోన్ డ్రాప్ చేసినప్పుడు మనకి iPhone 12 అండ్ iPhone 12 Proకి 4 times ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది అని అన్నారు. నేనైతే ప్రస్తుతానికి డ్రాప్ టెస్ట్ చేయట్లేదు. సో మీరు కనుక స్పాన్సర్ చేస్తే డ్రాప్ టెస్ట్ కూడా చేస్తాను. సో ఈ 3 డివైజెస్లో ద మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి డిస్ప్లే చూసుకుంటే కనుక iPhone 11 వచ్చేసి మనకి లిక్విడ్ రెటీనా LCD డిస్ప్లేతో ఉంటుంది. అండ్ మనకి iPhone 12 అండ్ 12 Pro చూసుకుంటే కనుక సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తాయి. ఈ 3 డివైజెస్కి స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.1 inches ఉంటుంది. iPhone 11 అండ్ iPhone 12 Pro యొక్క పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. iPhone 11 వచ్చేసి మనకి 600 nits ఆఫ్ బ్రైట్నెస్తో ఉంటుంది. iPhone 12 అండ్ 12 Proలో మనకి 600 nits ఉన్నప్పటికీ ద మ్యాక్స్ బ్రైట్నెస్ వచ్చేసి 1200 nits ఉంటుంది. మనకి ఆల్ 3 డివైజెస్లో ట్రూ టోన్ డిస్ప్లే ఉంటుంది. బట్ 12 అండ్ 12 Pro వచ్చేసి మనకి OLED విత్ ట్రూ టోన్ ఉంటుంది. OLED యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే బ్లాక్స్ బికమ్ బ్లాకర్. సో ఎప్పుడైనా సరే మీరు చూసిన కంటెంట్ ఎయిదర్ ఇట్ మే బి ఏ ఫోటో ఆర్ వీడియోలో బ్లాక్స్ కనుక ఎక్కువ బ్రైట్గా ఉంటే మనకి ఆ ఫోటో అండ్ వీడియో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి చూసుకుంటే iPhone 11 మనకి A13 బయానిక్ చిప్తో వస్తుంది, విచ్ ఈస్ 7 nanometers చిప్. ఈ A13 బయానిక్ చిప్లో మనకి 8.3 billion ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. A13 బయానిక్ చిప్పే చాలా ఫాస్ట్గా ఉంటుంది అనుకుంటే iPhone 12 అండ్ iPhone 12 Proలో మనకి A14 బయానిక్ చిప్ ఉంటుంది, విచ్ ఈస్ 5 nanometers చిప్. ఈ చిప్లో మనకి 11.8 billion ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ర్యామ్ విషయానికి వస్తే iPhone 11 అండ్ iPhone 12లో 4 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. iPhone 12 Proలో చూసుకుంటే కనుక మనకి 6 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. మీరు కనుక ఎక్కువ గేమింగ్ లేకపోతే ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తాను అంటే కనుక ఎక్కువ GB ఆఫ్ ర్యామ్ ఉన్న ఫోన్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు కనుక సైమల్టేనియస్లీ 2 or 3 యాప్స్ యూజ్ చేసినప్పుడు ఫోన్ అనేది క్రష్ అవ్వదు అండ్ అలానే యాప్స్ అనేవి స్ట్రక్ అవ్వకుండా ఉంటాయి.
నేనైతే ఆల్రెడీ ఐఫోన్ 12 అండ్ 12 ప్రో మీద గేమింగ్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఐఫోన్ 11, ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 ప్రో ఈ 3 డివైసెస్ మనకి iOS 14 మీద వర్క్ అవుతాయి. నేనైతే ఆల్రెడీ iOS 14 మీద చాలా వీడియోస్ చేశానండి, లైక్ బేసిక్ ఫీచర్స్, హిడెన్ ఫీచర్స్ అని. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తున్నాను, చూడండి. బయోమెట్రిక్స్ విషయానికి వస్తే మనకి ఈ 3 డివైసెస్ ఫేస్ ఐడితో వస్తుంది. ఈ ఫేస్ ఐడీస్ అనేది ఫేస్ రికగ్నైజ్ చేయగానే చాలా ఇమీడియట్గా అండ్ యాక్యురేట్గా అన్లాక్ అయిపోతున్నాయి. ఈ 3 డివైసెస్లో ఇంకొక కామన్ ఫీచర్ ఏంటి అంటే మనకి యాపిల్ పే వర్క్ అవుతుంది. సో ఇండియాలో అయితే మనకి ప్రస్తుతానికి యాపిల్ పే ఫీచర్ అవైలబుల్గా లేదు, బట్ నేనైతే ఈ యాపిల్ పే అలా వర్క్ అవుతుంది అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ టాపిక్ కెమెరాస్ గురించి చూసుకుంటే కనుక ఐఫోన్ 11 అండ్ ఐఫోన్ 12 మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 12 ప్రో వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ విత్ లైడర్ సెన్సార్తో వస్తుంది. ఐఫోన్ 11 అండ్ ఐఫోన్ 12లో మనకి 12 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. అపాచర్ చూసుకుంటే కనుక విత్ 2.4 అండ్ 1.8. అదే ఐఫోన్ 12లో చూసుకుంటే కనుక విత్ అపాచర్ ఆఫ్ 2.4 అండ్ 1.6. ఈ బోత్ డివైసెస్లో మనకి ఆప్టికల్ జూమ్ వచ్చేసి 2 times ఆప్టికల్ జూమ్ ఉంటుంది. డిజిటల్ జూమ్ వచ్చేసి అప్ టు 5 times ఉంటుంది. మనకి ఈ 3 డివైసెస్లో నైట్ మోడ్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంది. ఐఫోన్ 12 ప్రోలో చూసుకుంటే కనుక మనకి ఈ 3 కెమెరాస్ 12 మెగాపిక్సెల్స్తో వస్తాయి, విచ్ ఈస్ 12 మెగాపిక్సెల్స్ వైడ్, అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో. అండ్ అపాచర్స్ చూసుకుంటే కనుక 2.4 అండ్ 1.6 అపాచర్ ఉంటుంది. టెలిఫోటో అపాచర్ వచ్చేసి 2.0 ఉంటుంది. అండ్ జూమ్ విషయానికి వస్తే ఆప్టికల్ జూమ్ వచ్చేసి 2 times ఆప్టికల్ జూమ్ ఉంటుంది. డిజిటల్ జూమ్ వచ్చేసి 10 times ఉంటుంది. సో మనకి 12, 11కి అండ్ 12 ప్రోకి మేజర్ డిఫరెన్సెస్ వచ్చేసి లైడార్. ఈ లైడార్ సెన్సార్ యొక్క అడ్వాంటేజ్ అండ్ అసలు ఈ లైడార్ సెన్సార్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని నేను అన్బాక్సింగ్ అండ్ అలానే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ చెప్పట్లేదు అంటే వీడియో లెంత్ అయిపోతుంది అండ్ చెప్పిందే చెప్పడం వల్ల యూజ్ ఉండదు. సో అందుకని గో అండ్ చెక్ దట్ వీడియోస్. ఐఫోన్ 12 అండ్ 12 ప్రో సిరీస్లో అయితే మనకి డాల్బీ విజన్ విత్ HDR సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ క్యాప్చర్ చేస్తున్నప్పుడు మనకి డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రో డివైసెస్ యూజ్ చేసుకొని మనం 60 frames per second వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ అదే 12లో చూసుకుంటే కనుక 30 frames per second రికార్డ్ చేయొచ్చు. ఐఫోన్ 12 ప్రో సిరీస్కి మాత్రమే మనకి యాపిల్ ప్రో రా ఫీచర్ అవైలబుల్గా ఉంది. ప్రస్తుతానికి అయితే మనకి ఇంకా ఆ ఫీచర్ని లాంచ్ చేయలేదు. ఈ ఇయర్ ఎండింగ్ అయితే మనకి ఆ ఫీచర్ని లాంచ్ చేస్తున్నారు అని అన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మీరైతే ఆల్రెడీ ఐఫోన్ 12, ఐఫోన్ 11 అండ్ ఐఫోన్ 12 ప్రో యొక్క కెమెరా శాంపుల్స్ చూసే ఉంటారు. నేనైతే ఇన్ డీటెయిల్గా ఒక వీడియోనే చేశాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆ వీడియో యొక్క లింక్ ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ అలానే టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. ఈ 3 డివైసెస్కి 12 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది విత్ అపాచర్ ఆఫ్ 2.2. ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 ప్రోలో మనకి నైట్ మోడ్ అండ్ డీప్ విజన్ ఉంటుంది. ఐఫోన్ 11లో మాత్రం మనకి 2 ఫీచర్స్ అవైలబుల్గా లేవు. కాల్ క్వాలిటీ అండ్ స్పీకర్ క్వాలిటీ గురించి చూసుకుంటే మనకి ఈ 3 డివైసెస్లో కాల్ క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది. మనకి ఈ 3 డివైసెస్ స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. మనకి స్పీకర్స్ ఎంత లౌడ్గా ఉంటుంది అనేది నేను గేమింగ్ రివ్యూలో చూపించాను. అండ్ ద మెయిన్ బిగ్ డిఫరెన్స్ వచ్చేసి ఐఫోన్ 12 సిరీస్లో మనకి 5G సపోర్ట్ ఉంటుంది. యూఎస్ వేరియంట్లో చూసుకుంటే కనుక మనకి 5G మిల్లీమీటర్ వేవ్కి సెపరేట్ యాంటీనానే ఉంది. అదే ఇండియన్ వేరియంట్స్లో చూసుకుంటే కనుక మనకి 5G విత్ సబ్-6 సపోర్ట్తో వస్తాయి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను ఐఫోన్ 12 మీద 5G స్పీడ్ టెస్ట్ చేయమని అడుగుతున్నారు. నేనైతే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ వచ్చిన తర్వాత స్పీడ్ టెస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనకి ఐఫోన్ 12 అండ్ 12 ప్రో యొక్క సైజ్ రెడ్యూస్ అయింది కాబట్టి బ్యాటరీ సైజ్ కూడా మనకి ష్రింక్ చేశారు. 12 అండ్ 12 ప్రోలో మనకి 2815 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అదే మీరు కనుక ఐఫోన్ 11లో చూసుకుంటే కనుక 3110 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ సైజ్లో వేరియేషన్ ఉన్నప్పటికీ మనకి బ్యాటరీ లైఫ్ మాత్రం సేమ్ వస్తుంది అని అన్నారు. నేనైతే ఆల్రెడీ నా డే టు డే లైఫ్ యూసేజ్లో ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 ప్రో బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుంది అనే వీడియోస్ చేశాను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో అందుకని నేను బ్యాటరీ డ్రైన్స్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. కమింగ్ టు ద ఛార్జింగ్ టెస్ట్, మనకి ఈ 3 డివైసెస్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తే 50% రావడానికి 30 minutes పడుతుంది. ఐఫోన్ 12 అండ్ 12 ప్రోకి న్యూగా యాడ్ చేసిన ఫీచర్ వచ్చేసి మ్యాగ్సేఫ్. ఈ మ్యాగ్సేఫ్ అసలు ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అని మీరు కనుక అన్బాక్సింగ్ వీడియో చూస్తుంటే ఆ వీడియో క్లియర్గా చూపించాను. బట్ మనకి ఆ మ్యాగ్సేఫ్ అనేది ఐఫోన్ 11కి కూడా వర్క్ అవుతుంది, బట్ లైక్ ఏ వైర్లెస్ ఛార్జింగ్.
iPhone 12 సిరీస్ డివైజెస్కి అయితే మ్యాక్సేఫ్ మనకి 15 వాట్ ఛార్జింగ్ లా వర్క్ అవుతుంది. అదే iPhone 11కి అయితే కనుక 7.5 వాట్స్ ఛార్జర్ లాగా వర్క్ అవుతుంది. మనకి మ్యాక్సేఫ్ అనేది ఏ డివైస్ కైనా సరే QI వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే యూ కెన్ యూజ్ దట్ ఫర్ మ్యాక్సేఫ్. ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే iPhone 11లో మనకి సిమ్ స్లాట్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది. అదే iPhone 12 సిరీస్ లో చూసుకుంటే కనుక సిమ్ స్లాట్స్ ని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేశారు. మనకి iPhone 11 సిరీస్ అండ్ iPhone 12 సిరీస్ వన్ సింగిల్ స్టాండర్డ్ సిమ్ అండ్ వన్ ఈ సిమ్ సపోర్ట్ తో వస్తాయి. కలర్స్ విషయానికి వస్తే iPhone 11 టోటల్ గా మనకి 6 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. బ్లాక్, రెడ్, వైట్, ఎల్లో, గ్రీన్ అండ్ పర్పుల్. అదే iPhone 12 విషయానికి వస్తే iPhone 12 మనకి టోటల్ గా 5 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. బ్లాక్, వైట్, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. అదే iPhone 12 Pro విషయానికి వస్తే iPhone 12 Pro మనకి టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. సిల్వర్, గ్రాఫైట్, గోల్డ్ అండ్ పసిఫిక్ బ్లూ. సో నా ఫేవరెట్ కలర్స్ విషయానికి వస్తే iPhone 11లో అయితే పర్పుల్ కలర్, బట్ అన్ఫార్చునేట్లీ నాకు అప్పట్లో పర్పుల్ కలర్ అవైలబుల్గా లేక రెడ్ ఫిక్స్ అయ్యాను. iPhone 12లో వచ్చేసి నాకు బ్లాక్ అండ్ అలానే గ్రీన్ కలర్ బాగా నచ్చింది. 12 Pro వచ్చేసి నాకు పసిఫిక్ బ్లూ కలర్ బాగా నచ్చింది. బట్ నేను గోల్డ్ ఎందుకు పర్చేస్ చేశాను అనేది నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటే కనుక ముందే తెలిసిపోతుంది ఎందుకు నేను గోల్డ్ కలరే పర్చేస్ చేశాను అనేది. స్టోరేజ్ ఆప్షన్స్ విషయానికి వస్తే iPhone 11 అండ్ iPhone 12 వచ్చేసి 64, 128 అండ్ 256 GB ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. అదే iPhone 12 Pro చూసుకుంటే కనుక 128, 256 అండ్ 512 GB ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రైస్ విషయానికి వస్తే iPhone 11లో 64 GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 55,000 రూపీస్ ఉంటుంది. అదే iPhone 12లో చూసుకుంటే కనుక 64 GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 79,900 రూపీస్ ఉంది. అండ్ కమింగ్ టు ద iPhone 12 Pro సిరీస్ మీరు కనుక 128 GB స్టోరేజ్ ఆప్షన్ పర్చేస్ చేయాలి అనుకుంటే iPhone 12 వచ్చేసి మనకి అరౌండ్ 1,20,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో లెట్స్ కంక్లూడ్. ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 1 lakh ఉంటే మీరు iPhone 12 Proని పర్చేస్ చేయొచ్చు. అదే మీ బడ్జెట్ కనుక అరౌండ్ ఆర్ బిలో 80,000 రూపీస్ అనుకుంటే కనుక ఐ విల్ సజెస్ట్ యూ టు బై iPhone 12 ఆర్ 12 mini. ఇది కూడా మీ స్క్రీన్ సైజ్ అండ్ మీ ఫోన్ సైజ్ డిపెండెన్స్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే iPhone 12 వచ్చేసి మనకి 6.1 inches స్క్రీన్ ఉంటుంది. అదే మీ కనుక స్క్రీన్ సైజ్ చిన్నదైనా పర్లేదు, కాంపాక్ట్ బుజ్జిగా ఉండాలి అనుకుంటే కనుక యూ కెన్ గో విత్ iPhone 12 mini విత్ 5.4 inches స్క్రీన్. సో నెక్స్ట్ ఏంటి అంటే iPhone 11 కానీ iPhone 10R కానీ ఉంటే iPhone 12 సిరీస్ డివైజెస్కి అప్గ్రేడ్ అవ్వాలా లేదా అని దిస్ ఇస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. దీని ఆన్సర్ ఏంటి అంటే నా దగ్గర కనుక iPhone 11 కానీ iPhone 10R కానీ ఉంటే నేనైతే iPhone 12 సిరీస్కి అప్గ్రేడ్ అవ్వను. ఇన్ కేస్ నా డివైస్లో కనుక ఏదైనా ప్రాబ్లం లైక్ స్క్రీన్ పగిలిపోవడం కానీ, బ్యాటరీ డ్రైన్ అయిపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే దెన్ ఐ విల్ గో ఫర్ iPhone 12. అది కూడా నేను మీకు చెప్పాను కదండి, బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీ బడ్జెట్లో చూసుకొని పర్చేస్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ ప్రిఫరెన్స్ ఉంటుంది కొంతమందికి, సో మీ స్క్రీన్ ప్రిఫరెన్స్ని బట్టి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆల్ 12 సిరీస్ 5Gతో వస్తాయి. సో మీరు మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో చూసారు కదండి, ఇదైతే ది కంపారిజన్ బిట్వీన్ iPhone 11, iPhone 12 అండ్ 12 Pro. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అమెరికాలో October 31st హ్యాలోవీన్ అని చెప్పాను కదా, మేమైతే హ్యాలోవీన్ సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాను. ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.